నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిన్నీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో 2 రకాల చికెన్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఎంతో త్వరగా ఈజీగా అయిపోయే ఈ 2 రకాల చికెన్, ఒకటి ఫ్రై అండి, ఒకటి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. చాలా క్విక్గా అయిపోతాయి కూడా. 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రై కోసం తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎండుమిర్చిని ఒక 10 వరకు తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. అలాగే చెక్క, మొగ్గ, ఇలాచీ, షాజీరా ఇవి మొత్తం అయితే ఈ గిన్నెలో అయితే వేసుకున్నాను. కొంచెం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేడి వాటర్ అయితే వీటిల్లో పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇది నానాలి. అందుకనే వేడి వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్స్కి, నాన్ వెజ్కి వేటికైనా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇలా 2 పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కల్లు ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఏ ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న దాన్ని పేస్ట్ అయితే చేసుకొని నేను ఈ చికెన్లో అయితే వేసుకున్నానండి. అలాగే తగినంత కారం, ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదా, కారం చూసి వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన 2 టమాటాలని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకులు వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై అనేది అన్నంలోకి లేకపోతే చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీతో ఉండే ఈ ఫ్రైని ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి నేను చికెన్ కర్రీ అయితే చూపిస్తానండి. ఒకటి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను చికెన్ ఫ్రైని చేయబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై కూడా ఎక్కువ గ్రేవీతో చపాతీ, రైస్, బిర్యానీ దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుంది. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఈ చికెన్ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను దీనికోసం 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా కడిగేసుకుని శుభ్రంగా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా, ఫ్రైకి కాకుండా పులుసుకి కదా, కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా పర్వాలేదు. ఇలా కట్ చేసుకొని బాగా నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, కొంచెం కారం మళ్ళీ యాడ్ చేసుకుందాం, అందుకనే కొంచెం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 వరకు ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలను తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. బాండిల్లో కొంచెం బియ్యం, ఇలాచీ, ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, చెక్క, మొగ్గ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండిల్లోకి ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిని మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని బాండిల్లో కొంచెం ఆనియన్ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మనం
పేస్ట్ని అయితే వేసుకోవాలి. మనం మిక్సీకి ఆనియన్ అలాగే టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. దీంట్లోని వాటర్ అంతా ఇమికిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలిపెట్టుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ కారం వేస్తున్నాం కదా, అందుకే చూసి వేసుకోండి. మీ స్పైసెస్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం. ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. మీ స్పైసెస్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఈ గ్రేవీకి తగ్గట్టు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది. చికెన్ ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి మనం. చూడండి, ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం మసాలాని అయితే వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న మసాలా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా వేస్తే చూడండి బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మనం వీటిలో బియ్యం వేసాం కదా, బియ్యం వల్ల బాగా థిక్నెస్ వస్తుందండి గ్రేవీ అనేది. చూడండి, ఈ చికెన్ పులుసు అయితే అయిపోయింది, గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో నచ్చిందా? ఈ 2 వీడియోలు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.